అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమ ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో. ఈరోజు చిలకడ దుంపలు ఎక్కువ నీళ్లు కాకుండా ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం వెరైటీగా బెల్లం వేసి ఉడకబెట్టి చూపిస్తానండి. చాలా బాగుంటాయి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు శుభ్రంగా ఈ దుంపల్ని బాగా వాష్ చేసుకొని మట్టిపోయే వరకు 3-4 సార్లు దాకా వాష్ చేసుకోవాలి. అలా శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత ఇవన్నీ కోసుకోవాలి. మనకు కావాల్సిన సైజుల్లో కోసుకొని ఇలా ఇవన్నీ కోసేసుకోవాలి. అన్నీ కోసేసుకున్న తర్వాత కళాయిలో వేసేసుకొని, ఏ కళాయిలో ఉడకబెట్టుకుందాం అనుకుంటున్నామో ఆ కళాయిలో వేసేసుకొని 2-3 స్పూన్ల దాకా బెల్లం, కొంచెం బెల్లం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. కొంచెం 1/2 స్పూను ఉప్పు చిలకరించుకోవాలండి. వాటరు 3 సార్లు కొంచెం చిలకరించుకొని సిమ్ములో 10 నిమిషాల దాకా వదిలేయాలి. దాన్ని 10 నిమిషాల తర్వాత ఒక్కసారి కదుపుకొని, దగ్గర పడిపోతుంది బెల్లం మొత్తం. ఈ బెల్లం మొత్తం ఆవిరికి దుంప లోపలికి వెళ్ళి బాగా ఉడుకుతుందండి. కొంచెం ఉడకలేదు, మళ్ళీ కొంచెం నీళ్ళు చిలకరించుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. బెల్లం పాకం బాగా ఉడికిపోయింది, లోపలికి కూడా బాగా ఉడికిపోయింది. ఈజీగా చూసారా ఎలా వెళ్ళిందో, అంత ఈజీగా వెళ్ళాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయినట్టేను. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.